నేటూర్లో కొత్తగా ఇల్లు కడుతున్నారా? మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా? క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి. విజయవాడ, హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం. సేఫ్టీలో నెంబర్ 1, సెక్యూరిటీలో నెంబర్ 1, అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా 1 and only 1 పెట్రా స్టీల్స్ అండ్ విండోస్ ఆల్వేస్ నెంబర్ 1. ఇన్స్టలేషన్ ఫ్రీ. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 9666652003. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. ఖాలల్లాహు తబారక వ తఆలా అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. వఖాల నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం బుఇస్తు లిఉతమ్మిమ మకారిమల్ అఖ్లాక్. సదకల్లాహుల్ అజీం. సదక రసూలున్ నబియుల్ కరీం. వనహ్ను అలా దాలిక మినష్ షాహిదీన్ వ షాకిరీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ ఈరోజు సాస్ టీవీ వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించినటువంటి ఈ యొక్క రబీఉల్ అవల్ మాసములో 12వ తేదీన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జననం జరిగినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆ సృష్టికర్త ఈ ప్రపంచంలో ఎందుకు పంపించడం జరిగింది, ఏ ఉద్దేశంతో పంపించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర ప్రజలకు తెలియచేయాలి, మరియు దాని ద్వారా ఒక మార్పు, సమాజ సంస్కరణ జరగాలి అని చెప్పి శాస్త్రీ వారు చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నాన్ని మేము ఎంతో సంతోషంతో దాన్ని అభిలషిస్తున్నాము. అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాన్ని తెలుసుకొని వారు చూపించినటువంటి బాటలు నడవడానికి ప్రాప్తం కలిగిగాక. సోదరులారా, ప్రపంచంలో ఎప్పుడైనా కానీ, ఈ భూమండలంలో ఎప్పుడైనా కానీ అన్యాయాలు, దౌర్జన్యాలు ఎక్కువైపోయి మానవులు మార్గభ్రష్టులై మరియు ఆ ఏకేశ్వర నాదాన్ని వదిలిపెట్టేసి అల్లాహ్ యొక్క భయభక్తులు లేకుండా, సృష్టికర్త భయభక్తులు లేకుండా జీవిస్తున్నటువంటి కాలములో వారి యొక్క సమాజ సంస్కరణ కొరకు అల్లాహ్ తబారక వ తఆలా ఉత్తమ పురుషులని పంపించడం జరుగుతుందన్నమాట. ఆ ఉత్తమ పురుషులు మొట్టమొదటి మానవుడు హజరత్ ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి చిట్ట చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం దాకా ఈ ప్రవక్తలను పంపించేటువంటి పరంపర జరుగుతూ వచ్చిందనమాట. సోదరులారా, అలాగే ఎప్పుడైతే ఈ లోకములో మానవుల యొక్క దుర్మార్గాలు, అరాచకాలు, అన్యాయాలు ఎక్కువైపోయాయో, సాటి మనిషిని మనిషిగా గౌరవించకుండా మరియు ఎక్కడ చూసినా కానీ అహంకారముతో, వారి స్వలాభంతో ముందుకు పోతున్నటువంటి సమాజాన్ని పూర్తిగా మార్చివేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి అల్లాహ్ తబారక వ తఆలా చిట్ట చివరిగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఈ ప్రపంచంలో పంపించడం జరిగిందన్నమాట. ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రపంచంలో రాకముందు అని పుట్టకముందు అల్లాహ్ తబారక వ తఆలా అనేక విధాలుగా మహిమలు జరుపుతూ చూపిస్తూ వచ్చారన్నమాట. ఆ యొక్క కొన్ని లక్షణాలతో కొంతమంది చెప్పేవాళ్ళు, ఒక మహాపురుషుడు ఈ ప్రపంచంలో రానున్నాడు, అతని ద్వారా ఈ సమాజ సంస్కరణ జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది అని చెప్పి చాలామంది తన పుస్తకాలు రాశారనమాట. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు 50 రోజుల ముందు యమన్లో ఉన్నటువంటి దుర్మార్గపు చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క గృహము కాబా ఏదైతే ఉందో మక్కా నగరంలో, దాన్ని పడగొట్టి నేలమట్టం చేయడానికి పన్నాగాలు పన్ని
దురుద్దేశముతో తన వద్ద ఉన్నటువంటి ఏనుగుల సంతన తీసుకుని ఏనుగుల బలాన్ని చూపించుకుంటూ మక్కా నగరంలో ప్రవేశించాడనమాట. అలాంటి సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ ఇంకా పుట్టలేదు. దానికి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తాతగారు ఉన్నారు. తాతగారి మరి మక్కాలో ఉన్నటువంటి మక్కా వాసుల యొక్క వంటలని ఆ యమన్ చక్రవర్తి బందీగా చేసుకునే తన దగ్గర ఉంచుకున్నాడు అనమాట. మక్కా వాళ్ళు వచ్చి ప్రాధేయపడి వంటలు వదిలిపెట్టని చెప్పేవారు అనమాట. అలాగే ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తాతగారు ఆ యమన్ చక్రవర్తి అబ్రహా ముందు వచ్చారో, ఆయన ముఖంలో ఉన్నటువంటి అబూ తాలిబ్ ఉన్నటువంటి ఆ అబ్దుల్ ముత్తలిబ్ ముఖంలో ఉన్నటువంటి తేజస్సును చూసి నిలబడి యమన్ చక్రవర్తి అబ్రహా వెంటనే అతన్ని తీసుకుని వచ్చి తన కుర్చీలో కూర్చొని పెట్టి అడిగాడు, ఏమి కావాలి మీకు చెప్పండి అంటే, అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ ఏమన్నారంటే, నా వంటను మీరు నిర్బంధించేశారు, పట్టుకున్నారు, దయచేసి మా వంట వదిలిపెట్టేయండి అని చెప్పిన తర్వాత అబ్రహా చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. నేనేదో ఆ కాబా ఏదైతే ఉందో గృహమో మక్కాలో అల్లా యొక్క గృహమో దాన్ని పడగొట్టడానికి వచ్చాము, దాన్ని వదిలిపెట్టేయండి అని ప్రాధేయపడతానని అనుకుంటే మీరేందో మీ వంటల గురించి మాట్లాడుతున్నారే అని చెప్పి అబ్రహా అడిగాడు అనమాట అబ్దుల్ ముత్తలిబ్ని. అప్పుడు ఏం చెప్పారంటే అబ్దుల్ ముత్తలిబ్ ప్రవక్త గారి తాతగారు ఏం చెప్పారంటే, వంటల యొక్క యజమాని నేను, కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం నా యొక్క పని. అలాగే అల్లాహ్ తబారక వ తఆలా యొక్క గృహము కాబా, అల్లాహ్ దానికి అధిపతి, దానికి రక్షకుడు అన్నీ అల్లాహ్ తబారక వ తఆలా, దానికి యజమాని అల్లాహ్, కాబట్టి ఆయనే దాన్ని రక్షించుకుంటారు, దాని గురించి ప్రాధేయపడ్డాను నేను రాలేదని చెప్పి అబ్దుల్ ముత్తలిబ్ చెప్పడం జరిగింది అనమాట. దాని తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో చెప్తారు, అలం తర కైఫ ఫఅల రబ్బుక బిఅస్హాబిల్ ఫీల్ అలం యజఅల్ కైదహుం ఫీ తద్లీల్ వార్సల అలైహిం తైరన్ అబాబిల్ తర్మీహిం బిహిజారతిన్ మిన్ సిజ్జీల్ ఫజఅలహుం కఅస్ఫిన్ మక్కూల్. ఆ సింహాలని, ఆ యొక్క ఏనుగులని అల్లాహ్ తబారక వ తఆలా వారి యొక్క శక్తిని చూసి అబ్రహా చక్రవర్తి ఏదైతే విర్రవీగుతున్నాడో, అహంకారంతో తిరుగుతున్నాడో, అతని అహంకారాన్ని, అతని యొక్క బలాన్ని పూర్తిగా అంతం చేయడానికి అల్లాహ్ తబారక వ తఆలా ఏనుగుల సమూహాన్ని పంపించలేదు. వాటిని ఎదుర్కోవడానికి అల్లాహ్ తబారక వ తఆలా చిన్న ప్రాణి అయినటువంటి పిచ్చుకలను పంపించాడు. ఆ పిచ్చుకల యొక్క పంజాలలో చిన్న చిన్న రాళ్లను పంపించాడు. ఆ యొక్క రాళ్లలో ఎంత శక్తి దాగి ఉందంటే, ఒకసారి ఆ యొక్క పిచ్చుకల యొక్క రాళ్లని ఆ యొక్క ఏనుగుల మీద విడిచిపెడితే ఒక పెద్ద ఆటం బాంబు యొక్క విస్ఫోటం ఎలా జరుగుతుందో అలాంటి విస్ఫోటం జరిగి ఏనుగు అప్పుడప్పుడే చిన్న చిన్న పార్ట్స్లో పగిలిపోయి పాష్ అయిపోయినది అనమాట. కాబట్టి అలాంటి పెద్ద సంఘటన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జననానికి ముందు జరిగింది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టక ముందు జరిగినటువంటి ఇది సంఘటన. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రబీఉల్ అవల్ మాసము 12వ తేదీ సోమవారం ఉదయాన 4:20 మక్కా నగరంలో ఆమీనా అబ్దుల్లాకి జంటకి పుట్టినటువంటి మగ సంతానము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టక ముందే తండ్రిని కోల్పోయారు. ఒక అనాథగా జన్మించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 6 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయారు. తర్వాత 8 సంవత్సరాల వయసు తాతను కూడా కోల్పోయారు. దాని తర్వాత బాబాయి సంరక్షణలో ఆయన పెరగడం జరిగింది. బాబాయి పూర్తిగా బాధ్యతలు చేపట్టి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆలనా పాలన చూడడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్నప్పటి నుంచి యవ్వనం నుంచి ప్రవక్త అయ్యేంత వరకు, ప్రవక్త నుంచి ఈ ప్రపంచం విడిచిపెట్టేంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రతి ఒక్క నడవడిక అనేది చాలా విలువతో కూడుకున్నటువంటిది. చూడండి, ఒక మాట మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేర్లు ఎలాగైతే ఏకేశ్వరుడికి, ఆ యొక్క సృష్టికర్తకి, అల్లాహ్ తబారక వ తఆలాకి 99 పేర్లు మరియు అల్లాహ్ అనే ఒక పేరుతో 100 పేర్లు ఉంటాయన్నమాట. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా 99 పేర్లు ఉన్నాయన్నమాట. కాబట్టి దానిలో నుంచి ముఖ్యమైనటువంటి 3 పేర్ల గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అహ్మద్ అని పిలిచేవారు అనమాట, అహ్మద్. ఇంకొక పేరు ఏమిటంటే మొహమ్మద్ అని పిలిచేవారు. ఇంకొక పేరు ఏమంటే మహమూద్ అని పిలిచేవారు అనమాట. అహ్మద్ అనే ఒక పేరు ఎప్పుడుదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు ఎంతమంది ప్రవక్తలు వచ్చారో,
ఎంతమంది? ప్రవక్త ఆదం దగ్గర నుంచి, మూసా దగ్గర నుంచి, ఇబ్రాహీం దగ్గర నుంచి, జకరియా దగ్గర నుంచి, యహ్యా దగ్గర నుంచి, ఇస్మాయిల్ కానీ, సులైమాన్ కానీ, దావూద్ కానీ, ఇలాంటి ఎంతమంది ప్రవక్తలు వచ్చారో, మూసా కానీ ఎంత ప్రవక్త వచ్చారో, ఈసా కానీ, ఇలాగ ప్రతి ఒక్క ప్రవక్తలకు అల్లాహ్ తబారక్ వ తఆలా చెప్పడం జరిగింది, మీ తర్వాత చివరిన ఒక ప్రవక్త వస్తారు, ఆయన పేరు అహ్మద్ అని చెప్పి ఎన్ని గ్రంథాలు, ఆ ఆకాశ గ్రంథాలు అయితే అవతరించబడ్డాయో ఆ యొక్క ప్రవక్తలపై, ఆ ప్రతి ఒక్క గ్రంథములో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు అహ్మద్ అని కొనియాడబడిందనమాట. అహ్మద్ అంటే దానికి అర్థం ఏమిటి తెలుసా? అహ్మద్ అంటే అల్లాహ్ తబారక్ వ తఆలాకి ఎక్కువ స్తోత్రములు ప్రకటించేవాడు, అల్లాహ్ తబారక్ వ తఆలాని ఎక్కువ కొనియాడేవాడు, అల్లాహ్ తబారక్ వ తఆలా గురించి గొప్పగా చెప్పేవాడు అని చెప్పి అహ్మద్ దానికి అర్థం వస్తుందన్నమాట. అలాగే మొహమ్మద్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే జన్మించారో మక్కా నగరంలో సోమవారము రబీయుల్ అవల్ మాసం 12వ తేదీన, ఆ సందర్భంలో తాత అప్పుడున్న తండ్రిని కోల్పోయారు, అనాథగా పుట్టారు. అబ్దుల్ ముత్తలిబ్ ఎక్కడైతే ఉన్నారో వెంటనే అక్కడికి పోయి చెప్పారు, మీకు పన్నంటి మనవడు పుట్టాడు, మీకు శుభాకాంక్షలు చెప్పడం జరిగిందనమాట. వెంటనే అబ్దుల్ ముత్తలిబ్ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తన చేతులతో తీసుకొని ఎంతో అల్లారు ముద్దుగా చూస్తూ ఉన్నప్పుడు సందర్భంలో అందరూ అడిగారు, అబ్దుల్ ముత్తలిబ్ మీరు మక్కా నగరానికి ఒక చాలా అధిపతి లాంటి వాళ్ళు, మక్కా నగరంలో కాబితుల్లాగా సేవలు చేస్తూ ఉంటున్నారు, ఒక పెద్ద మనిషిగా ఉన్నారు, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినది, ఒక మగ సంతానం ఇక్కడ పుట్టినారు, ఇతనికి ఏం పేరు పెడుతున్నారు, నామకరణం ఏం చేస్తున్నారు అని చెప్పి అందరూ అడగగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వైపు చూసి అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ ఏం చెప్పారంటే, నేను నా యొక్క మనవడికి మొహమ్మద్ అని నామకరణం చేస్తున్నాను, మొహమ్మద్ అని పేరు పెడుతున్నాను అని చెప్పి అబ్దుల్ ముత్తలిబ్ చెప్పడం జరిగిందనమాట. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ చెప్పినటువంటి మొహమ్మద్ అనే మాటకి అర్థం ఏమిటి? ఇప్పుడు చెప్పాను కదా, అహ్మద్ అంటే అల్లాని ఎక్కువగా ప్రశంసించేవాడు, అల్లా యొక్క గొప్పని చాటి చెప్పేవాడు అని చెప్పి అహ్మద్ అనే దానికి అర్థము. అలాగే మొహమ్మద్ అంటే అర్థం ఏమిటంటే, ప్రపంచంలో ఎన్ని పొగడ్తలు ఉంటాయో అల్లాహ్ తబారక్ వ తఆలా తర్వాత ఎవరినైనా ఈ ప్రపంచం పొగడుతుందంటే అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంగా ఉండాలి అని చెప్పి అబ్దుల్ ముత్తలిబ్ ఒక సంకల్పంతో మొహమ్మద్ అని పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడో మీకు చెప్పాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 3 చాలా ముఖ్యమైన ప్రతిష్టాత్మక పేర్లు ఉన్నాయన్నమాట. ఒకటి అహ్మద్ ప్రవక్త గారి పుట్టకముందు, రెండోది మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మొహమ్మద్ అని నామకరణం చేశారు కదా, దీని యొక్క అర్థం ఏమిటంటే అల్లాహ్ తబారక్ వ తఆలా తర్వాత, సృష్టికర్త తర్వాత ఏ వ్యక్తినైతే ప్రపంచం కొనియాడుతుందో, ప్రశంసిస్తుందో, గొప్పగా చెబుతుందో అతని పేరు మొహమ్మద్ అని చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం అలాంటి మంచి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి మనకి ప్రవక్తగా రావడం అనేది మనకు చాలా అదృష్టం. కాబట్టి సోదరులారా, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, అజాన్ ఇస్తూ ఉంటాము, దానిలో కూడా అషదు అన్న మొహమ్మద్ రసూలుల్లా, అషదన్న మొహమ్మదర్ రసూలుల్లా, ఎందుకంటే అషదన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్తాం. అలాగే అత్తహయాత్లో కూర్చున్న తర్వాత అషదన్న మొహమ్మద్ రసూల్, అబ్దు రసూల్ చెప్తాం. అలాగే హదీసుల్లో ఎక్కడైనా ఉంటాం. యావత్ ప్రపంచంలో ఈ 24 గంటల్లో ఏదో ఒక దేశంలో, ఏదో ఒక ప్రాంతంలో అజాన్ మాటలు వినిపిస్తూనే ఉంటారనమాట. అజాన్లో మొహమ్మద్ని నామం స్మరిస్తూనే ఉంటారనమాట. కాబట్టి మొహమ్మద్ అనేటువంటి ఒక పేరు ప్రపంచంలో ఏ పేరైనా ఎక్కువగా పెట్టబడిందంటే ఆ పెట్టబడినటువంటి పేరు మొహమ్మద్ అని చెప్పి పుస్తకాల్లో కూడా రాస్తుంటారనమాట. ఇప్పుడు కూడా మొహమ్మద్, ఇప్పుడు కూడా అరబ్ వాసులు తన పేరు కాకుండా మొహమ్మద్ అని పేరు పిలవగానే వెంటనే వాళ్ళు మన వైపు తిరిగి ఏమి కావాలో చెప్పని అడుగుతారనమాట. కాబట్టి అలాంటి గౌరవప్రదమైనటువంటి పేరుని అల్లాహ్ తబారక్ వ తఆలా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకొక పేరు ఏమిటంటే మహమూద్. మహమూద్ అంటే ఏంటంటే ఇహలోకం తర్వాత పరలోకంలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఎప్పుడైతే యావత్ మానవాళిని ఒక తన ముందు నిలబెడతారో అలాంటి సందర్భంలో తన సింహాసనం పక్కన ఒక మెంబర్ లాగా నిర్మించి ఆ మెంబర్పై అల్లాహ్ తబారక్ వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూర్చొని పెడతారు. ఆ యొక్క మెంబర్ పేరే మహమూద్. అలాగే ఎలాగైతే ముస్లిం సోదరులు అజాన్ పలుకులు విన్న తర్వాత, అజాన్ తర్వాత అల్లాహుమ్మ రబ్బ హాది దావతి తామ్మ అని చెప్పి మేము ఒక దువా చదువుతూ ఉంటాము.
దానిలో వబాసు మకామ మహమూద్ అని ఒక వస్తుంది అనమాట. దాన్ని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ యొక్క స్థానాన్ని కల్పించు అని చెప్పి అల్లా తబారక వ తఆలాతో ఈ ముస్లిం సముదాయము అల్లా తఆలా ప్రతిరోజు వేడుకుంటుంది అనమాట. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ప్రపంచంలో వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి చిన్నప్పటి నుంచి అనేక విధాలుగా కష్ట నష్టాలు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా తబారక వ తఆలా యొక్క కరుణతో, అల్లా తబారక వ తఆలా కృపతో యావత్తు ప్రపంచంలో ఒక మార్పును తీసుకురావడానికి ప్రయత్నించారనమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒకటి వచ్చేసి మొహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా, అంటే అబ్దుల్లా యొక్క కుమారుడు మొహమ్మద్. ఈ ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జననంలో మనకి ఎటువంటి సందేశము లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు పుడుతూ ఉంటారు. కాకపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే 40 సంవత్సరాల వయసులో ప్రవక్తగా మారారో అప్పటి నుంచి యావత్తు మానవాళికి ఒక రుజుమార్గము, ఒక మార్గదర్శకం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఉంటుంది. ఎందుకంటే ఖురాన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితము మీకు ప్రతి రంగములోనూ ఆదర్శము, ప్రతి రంగంలోనూ స్ఫూర్తిదాయకము అని చెప్పి ఖురాన్లో స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ప్రవక్త ముహమ్మద్ చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మహానుభావులు, మహనీయులు పుట్టారు. కానీ వాళ్ళ యొక్క జీవితాలు కొన్ని రోజుల వరకే, కొంత కాలాల వరకే స్మరించుకుంటూ వచ్చాము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం ఎలాంటి జీవితం అంటే ఇప్పటి నుంచి కాదు, సుమారు 1447 సంవత్సరాల క్రితము, 50 సంవత్సరాల క్రితము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టినా ఇప్పటికి కూడా ఆయన యొక్క జీవితం గురించి తెలుసుకొని, ఆయన యొక్క సుగుణాల గురించి తెలుసుకొని, ఆయన యొక్క వచనాల గురించి చదువుకొని ఒక ఆదర్శమైన జీవితాన్ని గడపాలని ఈరోజు కూడా యావత్ మానవాళి ప్రయత్నిస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన అల్లాహ్ తబారక వ తఆలా ఏ ఉద్దేశంతో ప్రపంచంలో పంపించారని చెప్పి. ఎందుకంటే చిట్ట చివరి ప్రవక్త, ఆయన తర్వాత ఎవరు ప్రవక్తలు వచ్చేవారు కాదు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక ధర్మాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఈయన ద్వారా మానవాళికి అందజేసి ఇదే చిట్ట చివరి ధర్మము, ఈ ధర్మంపై నడవడిక చేయండి, మీరు నా యొక్క సంతోషాన్ని పొందవచ్చు అని చెప్పి అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా చెప్పడం జరిగింది అనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎప్పుడైతే 25 సంవత్సరాలు వచ్చాయో ఆ 25 సంవత్సరాల వయసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఖదీజా అనే మహిళతో వివాహం జరిగినది. ఆ ఖదీజా మహిళతో 4 ఆడ సంతానం కలిగినది. మగ సంతానం కలిగినా కానీ చిన్నతనంలోనే చనిపోయారు. దాని తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆ యొక్క 25 సంవత్సరాల వయసు నుండి 40 సంవత్సరాల వయసు వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఎంతో ప్రేమతో మమేకమై ఖదీజా రదియల్లాహు తఆలా తోడుగా నీడుగా ఉండి ఆయనకు ప్రతి అడుగులో సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఒక సాంప్రదాయకమైనటువంటి దాంపత్య జీవితం గడుపుతున్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 40 సంవత్సరాల వయసులో తనను తాను ఒంటరిగా చేసుకొని కొండల మీద కొన్ని అడవులలో ఒంటరిగా ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సృష్టి తలాలను చూశారనమాట. ఈ భూమి ఆకాశాన్ని చూసేవారు. వీటిని అల్లాహ్ తబారక వ తఆలా ఎందుకు పుట్టించాడు, ఏ ఉద్దేశంతో పుట్టించాడు, ఈ విశ్వాన్ని అల్లాహ్ తఆలా ఎందుకు పుట్టించడానికి ఉద్దేశం ఏమిటి అని చెప్పి కనుగొనడానికి ఆ సృష్టి తాళాలను చూసి సృష్టికర్తని కనుగొనడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో హిరా అనే ఒక గుహలో, హిరా అనే ఒక పర్వతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చిన్నటువంటి ఒక గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చొని ఆరాధనలో నిమగ్నమై ఉన్న సందర్భంలో ఆకాశం నుంచి దైవదూత యొక్క నాయకుడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారు ప్రత్యక్షమయ్యి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి చెప్పారు, మీరు అంతిమ ప్రవక్తగా, చిట్ట చివరి ప్రవక్తగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అల్లాహ్ తబారక వ తఆలా నన్ను ప్రతి ఒక్క ప్రవక్త దగ్గర పంపించారు. దైవం దగ్గర నుంచి వచ్చేటువంటి సందేశాన్ని మీకు చేరవేస్తాను, మీరు మానవాళికి చేరవేయాలి, ఇది మీ యొక్క పని అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్తగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మొట్టమొదటి సందేశము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏదైనా అందిందంటే ఆ సందేశమే చదవండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి,
జ్ఞాన విద్య అభ్యసించండి, విద్యని పొందండి అని చెప్పి ఇఖ్రా బిస్మి రబ్బికల్లది ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లది అల్లామ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మాలం యాలం అని చెప్పి అల్లాహ్ తబారక తఆలా ఖురాన్లో చెప్తారు. ఏమని? మొట్టమొదటి సందేశము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా యావత్ మానవాళికి వచ్చిందంటే ఆ సందేశం ఏంటంటే చదవండి, మిమ్మల్ని మీరు నిరక్షరాస్యులుగా ఉంచబాకండి, మిమ్మల్ని మీరు వివేకవంతులుగా మార్చుకోండి, మిమ్మల్ని మీరు చదువు అక్షర జ్ఞానాన్ని పొందండి మీరు అని చెప్పి అల్లాహ్ తబారక వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా యావత్ మానవుల సందేశం జరిగిందనమాట. కాబట్టి అక్కడ నుంచి ప్రారంభమయ్యి 40 సంవత్సరాల వయసు నుండి 63 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిరంతరము అల్లాహ్ తబారక వ తఆలా సందేశాన్ని యావత్ మానవాళికి చేరవేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో అనేక రకమైనటువంటి కష్టాలు కడగళ్ళు ఎదుర్కొన్నారు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు అంటే అలాంటి ఇబ్బందులు, అలాంటి బెదిరింపులు ఏ ప్రవక్తకు కూడా ఎదురు కాలేదనమాట. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, వజీతు బిల్లా వలం యూజ్ అహదున్ వఖిఫ్తు ఫిల్లా వలం యుఖాఫ్ అహదున్. నన్ను అల్లాహ్ మార్గంలో, నన్ను దేవుని మార్గంలో నేను అల్లాహ్ యొక్క సందేశాన్ని, ఆ సృష్టికర్త యొక్క సందేశాన్ని మానవులకు చేరవేసేటువంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు నేను గురి అయ్యానంటే అలాంటి ఇబ్బందులు ఏ ప్రవక్తకు కూడా గురి కాలేదు. ఎందుకంటే అలాంటి కష్ట నష్టాలు నేను ఎదుర్కొన్నా అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి సోదరులారా, అన్ని కష్టాలు పడి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తనకు ఇచ్చేటువంటి బాధ్యతని ఎప్పటికీ వదిలిపెట్టలేదనమాట. ఆ బాధ్యత ఏమిటంటే, ఓ మానవుల్లారా గుర్తుపెట్టుకోండి, సృష్టి తలాల్ని పూజించకూడదు, సృష్టికర్తను పూజించాలి. ఏకేశ్వర నినాదాన్ని యావత్ మానవాళి ముందు చాటి చెప్పారనమాట. ప్రపంచంలో ఏదైనా నగ్న సత్యం ఉందంటే అది ఒకే ఒకటి సత్యం, సృష్టికర్త ఒక్కడే అని చెప్పి ఈ యొక్క సత్యాన్ని తీసుకొని బహుదైవారాధకులైనటువంటి అరబ్బు వాసుల ముందుకు వెళ్ళిన తర్వాత చేదు అనుభవాలు, ఎన్నో ఆపదలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుమార్తెలకి వాడు విడాకులు ఇవ్వడం జరిగిందనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అనేక ఇబ్బందులు గురి చేశారు, బెదిరింపులు గురి చేశారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిలకడగా అల్లాహ్ తబారక వ తఆలా మీద భారం వేసి ఎంతో ఓర్పుగా, సహనంగా తనలో ఉన్నటువంటి సుగుణాలను, మంచి మాటలను చెప్పి ఇతరులని బోధించి వాళ్ళని రుజుమార్గం తీసుకొస్తున్న విచారనమాట. అలాంటి సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఎన్ని కష్టాలు ఎప్పుడైనా కానీ అలాంటి బాధ్యతను చేజాల్చకుండా ముందుకు వెళ్ళారు. ఒకానొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బాబాయి అబూ తాలిబ్, ఆయన మక్కా నగరానికి ఒక పెద్ద మనిషిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సేవకుడిగా ఉండేవాడు అనమాట. ఆయన మాట అందరూ వినేవాళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎంత చెప్పినా వినడం లేదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, మక్కావాసులు ఏం చేశారంటే అబూ తాలిబ్ దగ్గర వచ్చి అడిగారు, మా మాట వినడం లేదు ముహమ్మద్. తనకు చెప్పినటువంటి ఆ మాటలు ఏ మాటలు? విగ్రహారాధన చేయకూడదు, మంచి పనులు చేయాలి, వ్యభిచారం చేయకూడదు, సారాయి సేవించకూడదు, జూదం ఆడకూడదు, ఇలాంటి మాటలు చెప్పకుండా అతన్ని దూరం చేయండి. ఎందుకంటే ఈ మాటలు చెబితే మా యొక్క వ్యాపారాలు దెబ్బతింటాయని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అబూ తాలిబ్ దగ్గర వచ్చి అడిగారనమాట, మీరైనా చెప్పండి, మీ యొక్క అబ్బాయికి మీరు చెప్పండి, ఈ మాటలు వదిలివేయమని అని చెప్పి ఈ బాధ్యతనైతే ఆయన తీసుకున్నాడు, ఆ బాధ్యత వదిలిపెట్టేస్తే ఆయన ఏమి కోరితే అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అతను కోరుకుంటే మక్కా నగరానికి అతనికి అధిపతి చేస్తాము, అతను కోరుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందమైన మహిళను తీసుకొని అతను వివాహం చేస్తాము, ఏది కావాలని చేస్తాము, కానీ ఈ మాటలు చెప్పడం మానేవేయండి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి బాబాయ్ ద్వారా చెప్పించడం జరిగిందనమాట. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, పెదనాన్నగారు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వీళ్ళు నన్ను ఈ బాధ్యత నుండి తొలగిపోమ్మని చెప్పి దూరం ఏమో చెప్తున్నారు కదా, దీనికోసం వాళ్ళు ఒక చేతిలో సూర్యుడిని, ఒక చేతిలో చంద్రుడిని పెట్టినా కానీ నేను ఈ బాధ్యతను ఎప్పటికీ వదిలిపెట్టాను అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారనమాట. ఎలాగైతే ఒక చేతిలో సూర్యుడిని, ఒక చేతిలో చంద్రుడిని పెట్టడం అసాధ్యమో అలాగే నేను ఈ పదిని వదిలిపెట్టడం కూడా అసాధ్యమే అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యావత్ మానవాళికి ఒక సందేశాన్ని పంపించారనమాట. అల్లాహ్ యొక్క మాటలని, సృష్టికర్త యొక్క సందేశాన్ని, ఒక మంచి మాటని చెప్పడంలో, ఒక నిజమైన మాటని చెప్పడంలో ఎప్పటికీ వెనకాడకూడదు, దాన్ని చెప్పి తీరాల్సిందే అని చెప్పి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యావత్ మానవాళికి గొప్ప సందేశం ఇచ్చారన్నమాట. అప్పుడు అర్థమైపోయింది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ మాటను వదిలిపెట్టేదందుకు లేదు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని హత్య చేయడానికి, చంపివేయడానికి మక్కా వాసులు పన్నాగాలు పన్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క మనిషి తయారయ్యి నేను కూడా వస్తాను ఆయన చంపడం అని చెప్పి భాగస్వాములయ్యారనమాట. అలాంటి సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ తబారక వ తఆలా ఏం చేశారంటే, ఆ సృష్టికర్త ఏం చేశారంటే, మీకు ఇక్కడ ప్రాణహాని ఉంది ముహమ్మద్, కాబట్టి మీరు మక్కా నగరానికి వదిలిపెట్టేసి మదీనా నగరానికి వలస వెళ్ళిపోండి అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్పడం జరిగిందనమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే మక్కా నగరం వదిలి మదీనా నగరానికి వెళ్ళారో అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మదీనా నగరంలో ఉన్నటువంటి వాసులు, అక్కడ ఉన్నటువంటి మదీనాలో ఉన్నటువంటి అన్సారులు అంటారు వాళ్ళని, వాళ్ళు ఎంతో హృదయపూర్వకంగా ముందుకు వచ్చి ఒక విశాల హృదయంతో ముందుకు వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆహ్వానం పలికి తలాల్ బద్రు అలైనా మిన్ సనియాతిల్ వదాయి అని చెప్పి, అంటే సనియా అని ఒక ప్రాంతం నుంచి పొన్నమి చంద్రుడు మాపై ఉదయించాడు, మా యొక్క జీవితంలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని దూరం చేయడానికి, వెలుగుని నింపడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారని చెప్పి సంతోషపడి మదీనా అనుసారులు ఎంతో శుభంతో ఎంతో సంతోషంతో ఊగిపోయారనమాట. అలాంటి సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు వచ్చిన తర్వాత మదీనా అనుసారులకి, ఎవరైతే మక్కా నగరాన్ని వదిలిపెట్టి సర్వస్థాన్ని మక్కా నగరం వదిలిపెట్టేసి అల్లాహ్ కొరకు, ఆ సృష్టికర్త ఆ పరమప్రభు అల్లాహ్ కొరకు వదిలిపెట్టేసి వచ్చిన ధర్మం కోసం వదిలిపెట్టేసినటువంటి ముహాజిరులకు అందరి మధ్య స్నేహబంధం ఏర్పరిచి, అన్నదమ్ముల బంధాన్ని ఏర్పరిచి ఒక మంచి సమాజాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా నగరంలో నిర్మించారనమాట. ఎలాంటి సందర్భం అంటే, నా దగ్గర 2 తోటలు ఉన్నాయి, ఒక తోట మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఎవరో ముహాజిర్ ముక్కు మొహం తెలియనటువంటి ఒక మనిషి కోసము ఈ విధంగా వాళ్ళు దానం చేసుకుంటూ ముందుకు పోయి దేనికోసం చేశారంటే, ఒక సత్య ధర్మము మాకు దక్కింది, దీని ద్వారా ఇహపరలోకాల సాఫల్యం మేము పొందగలుగుతాము, ఒక మంచి నడవడిక మాకు మా కుటుంబానికి మా యొక్క ప్రజలకి దక్కుతుందని చెప్పి ఒక ఆశతో తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధమయ్యారంటే సోదరులా అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లోని ఇతరులకు హాని చేయకూడదు, సాధ్యమైనంత వరకు సహనంతో, ఓర్పుతో, ఎంతో సామరస్యంతో, సోదరభావంతో ముందుకు వెళ్ళాలని చెప్పి మనకు సూచిస్తూ ఉంది. ఇస్లాం అనగానే దానికి అర్థం ఏంటంటే శాంతి. ఇస్లాం అంటే శాంతి. ఎలాంటి శాంతి అంటే, తనను తాను అల్లాహ్కు సమర్పించుకుని నేను ఏమీ లేదు అన్నీ చేసేవాడు నువ్వే అని చెప్పి పూర్తిగా భారం అల్లాహ్ మీద వేసి తన స్తోమత ఎలాగుందో ఆ స్తోమతను తగ్గినట్టుగా మంచి పని చేసుకుంటూ చెడు నుంచి దూరంగా ఉంటూ అతనికి సాధ్యమైనంత వరకు ఇతరులకు బోధిస్తూ మంచి కార్యక్రమాలు చేయమని చెబుతూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిని ముస్లిం అంటారు. ఇస్లాం ఇదే సూచిస్తుంది. ఒకవేళ తన యొక్క ఆగడాలతో ఇరుగు పొరుగు వారు ఇబ్బంది కలుగుతున్నారంటే నువ్వు ముస్లిం కాదు అని చెప్పి ఇస్లాం స్పష్టంగా చెబుతుందన్నమాట. కాబట్టి మనం ముస్లిం సోదరులు తప్పకుండా ఎవరైతే రబీఉల్ మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జననాన్ని గుర్తు చేసుకొని, ఆయన యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకొని సంతోషపడుతూ ఉంటారో వారందరికీ నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కేవలం ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టినరోజు జరుపుకొని దాని తర్వాత మనం మనోవాంఛను పూర్తి చేసుకుంటూ ఇస్లాం పూర్తిగా విరుద్ధంగా జీవనం గడుపుతూ ఉండడము ఇది ఎట్టి పరిస్థితి ఇస్లాం దీనికి సమర్థించదు. అతను ముస్లిం కాజాలడు. కాబట్టి ఎలాగైతే మనము నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రిని పడుకునేంత వరకు ఎలాగైతే మనను మనం కాపాడుకుంటామో అలాగే మన ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరి జీవితం సంతోషం రావాలి, ప్రతి ఒక్కరు అల్లాహ్ తబారక వ తఆలా సన్నిధిలో ఉన్నత స్థానాన్ని పొందగలగాలి అని చెప్పి తన వంతు కృషి చేయాలి. ఇదే యొక్క బాధ్యత ఒకతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మానవాళి కోసం వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితము, పూర్తి జీవితము 63 సంవత్సరములు అనమాట. 40 సంవత్సరాల వయసులో ఆయన ప్రవక్తగా బాధ్యతలు చేపట్టారు. దాంతో 23 సంవత్సరములో దైవవాణి దిగుతూ ఉన్నది, ఖురాన్ దిగుతూ ఉన్నది. 23 సంవత్సరాల తర్వాత పూర్తి ఆ ఖురాన్ అవతరించబడినది. ఆ యొక్క దైవ సందేశాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో తీసుకుని వచ్చి ఆ జీవితాన్ని యావత్తు
యావత్తు మానవాళికి ఆదర్శంగా ఉంచి చెప్పారు ఏమని, నేను మీ ముందు 2 వస్తువులు వదిలి వెళ్తున్నాను, నేను మీ కొరకు 2 వస్తువులు వదిలిపెడుతున్నాను. ఒకటి వచ్చేసి అల్లా యొక్క గ్రంథము ఖురాన్, రెండోది నా జీవితము. ఎవరైతే ఖురాన్ చదువుతారో, నా జీవితాన్ని తగ్గట్టుగా మీరు నడవడిక చేసుకుంటారో ఇహ పరలోకాల సాఫల్యం కలుగుతుందని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యావత్ ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి సోదరులారా, మనం తప్పకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కేవలం ముస్లిం సమాజానికే అని చెప్పడం పూర్తిగా తప్పు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముస్లిం సమాజం కోసం కాదు, యావత్ మానవాళి కోసం పంపించడం జరిగింది. నేను ముందుగానే ఒక ఖురాన్ వాక్యాన్ని చదివి వినిపించాను. అదేమిటంటే, ఒమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త గారు, మేము మిమ్మల్ని యావత్తు విశ్వము కొరకు, యావత్తు ప్రపంచం కొరకు, ఒక కారుణ్యం కొరకు మిమ్మల్ని మేము పంపించామని చెప్పారనమాట. ఆ యొక్క ప్రపంచంలో హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు అందరూ ఉంటారు. ప్రతి ఒక్కరూ దూరంగా ఇస్లాంని చూసి దూరంగా ఉండిపోకండి. దీన్ని ఖురాన్ చదవండి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క భాషలో ఖురాన్ ఉంది. ప్రతి ఒక్క భాషలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చదవండి, అర్థం చేసుకోండి. తప్పుగా మొద్దుగా అర్థం చేసుకొని వేరే మాటలు విని అనర్థాలకు గురైపోయి అపార్థాలకు గురి చేసుకొని ఒక మంచి ధర్మాన్ని దూరంగానే చూస్తూ ఉండిపోవడం అనేది ఇది మనకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు, హిందూ సోదరుడు, ముస్లిం సోదరుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాన్ని చదవండి, అర్థం చేసుకోండి, నడవడిక అలాగే చేసిన కృషి చేయండి. అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ కలిసికట్టుగా సామరస్యంతో, సోదరభావంతో, ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళితే మన భారతదేశం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే మనిషి యొక్క ధనము, మనిషి యొక్క ప్రాణము రక్షణ పొందకుండా ఉంటుందో అక్కడ ప్రగతి అనేది ఎక్కడ ఉండదు, ప్రగతి ఉండకుండా పోద్ది. కాబట్టి ఎక్కడైతే మనిషి ప్రాణానికి విలువ ఉంటుందో, మనిషి యొక్క మానానికి విలువ ఉంటుందో, మనిషి యొక్క డబ్బుకు విలువ ఉంటుందో అక్కడ ప్రగతి పదంలో ఆ దేశం ముందుకు పోతుంది. కాబట్టి మన దేశం పూర్తిగా ప్రగతి పదంలో ప్రయాణించాలంటే తప్పకుండా మన సామరస్యం చాలా అవసరము, సోదరభావం చాలా అవసరము. కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. అల్లాహ్ తఆలా మనందరినీ మంచి సుగుణాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపడానికి ప్రాప్తం కలిగాక ఆమీన్. మరియు సాస్ టీవీ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలండి. అల్లాహ్ తబారక వ తఆలా మీ యొక్క ఛానల్ని దినాన అభివృద్ధి చేయాలని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముష్తాక్ మదనీ.